హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వన్ మోర్ డైలీ లాగ్ అండి. ఇంక మీద డైలీ లాగ్స్ వస్తూనే ఉంటాయి. నేనైతే ఇంకా నైట్ అయితే పడుకునే ముందు తీసిన వీడియో అండి ఇది. ఇంకా నైట్ అయితే పాలన్నీ మరగబెట్టేసుకొని ఇంకా భోజనాలు అన్నీ తినేసాక ఇంకా మా పిల్లలు అందరూ ఇంకా బెడ్రూమ్లో ఉన్నారు. నేనైతే ఇంకా పాలు మరగబెట్టేసుకొని ఇప్పుడైతే కనుక నేను పడుకోనకైతే వెళ్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే లెగిస్తాను. ఇంకా మళ్ళీ మార్నింగ్ లేసాకైతే కనుక ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడైతే కనుక అండి ఇంకా నైట్ అయితే లేట్ అయిపోతుందండి. అప్పటికే నేను వీడియో చేసేప్పుడు 11:30 ఎంత అవుతుంది మాట. పాలన్నీ మరగబెట్టాక ఈ చల్లగా మూతలు పెట్టి ఆ తర్వాత అయితే పడుకుంటానండి. ఇంకా హద్వితల్లి అయితే అప్పుడే 11:30 అయినా పడుకోదండి. హద్వితల్లి 12:30 ఆ టైం వరకు అటు ఇటు దొలుతూనే ఉంటుంది. అప్పుడు నేను అది పడుకున్నాక నేను పడుకుంటానండి. మా అమ్మాయి పడుకోకముందు అసలు పడుకొని నాకు నిద్ర పడదండి. మా అమ్మాయి పడుకునే వరకు అసలు నిద్ర పడదు. అందుకే మా అమ్మాయి పడుకోవాలి. ఏ టైం అయినా 12:30 1 గంట అయినా మా అమ్మాయి పడుకున్నాక నేను పడుకుంటాను అనమాట అండి. తర్వాత వచ్చి తను పడుకున్నాక ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అలా ఎవరు లేరు, నేను మాత్రం లెగిస్తానండి. 5:30 1 టైంకి లేస్తాను కర్రీ ఉంటే కనుక. లేదంటే కనుక మామూలుగా ఇది 6కి అయితే లేసానండి. 5 నిమిషాలు ఎంత అవుతుంది, 5 నిమిషాల దాకా 6 ఎంత అవుతుంది మాట అండి. అప్పుడైతే లేసాను. లేచి అయితే ఫస్ట్ అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తానండి నేను. ఎందుకంటే స్నానాలు గట్రా చేసి స్టార్ట్ చేయనండి నేను. లేట్ అయిపోద్దని చెప్పేసి మా అబ్బాయికి అయితే 7 లోపలకి 7 కల్లా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మా అబ్బాయి టిఫిన్ తినిపించి పంపించాలన్నమాట. అందుకోసమే మార్నింగ్ అయితే ఇంకా స్నానం కూడా చేయడం కూడా చాలా గుమ్మాయింపుగా ఉంటుంది కదా. ఈ స్నానం చేసే టైంలో మళ్ళీ టైం అయిపోతే మా అబ్బాయి స్కూల్కి ఆటో వచ్చేది. అందుకోసమనే చేయనమాట అండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత వెంటనే ఈ మా అబ్బాయి క్యారేజ్ వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసుకొని ఆ అంట్లు తోముకొని తర్వాత అయితే నేను చేసుకుంటానండి. స్నానం చేస్తాను అన్నమాట. తర్వాత అయితే కనుకండి ఇంకా ఇది మధ్యాహ్నం ఇంకా అందరి కోసం మేము వంట చేస్తున్నానండి. నేనైతే పుదీనా రైస్ చేస్తాను అనమాట. నేనైతే టమాటా రైస్ చేస్తానండి. ఈరోజు పుదీనా రైస్ చేస్తాను అనమాట అండి. ఇవి ఒక మామూలుగా మధ్యాహ్నం వరకే, మధ్యాహ్నంకి అండి లంచ్కి అండి. ఇంకా డిన్నర్కి అయితే ఇంకా మామూలు రైస్ వేసుకొని తినేస్తాము. ఎందుకంటే ఇది అన్ని పూటలకు వండితే ఇది అసలు మామూలుగా మార్నింగ్ అయితే 6కి ఉంటున్నాము. మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నంకి అయితే కనుక చల్లబడిపోద్ది. అలాడితే ఇంకా తింటున్నాం అప్పుడే. ఇంకా అలాడితే నైట్ అయితే ఇంకా చల్లగా నైట్ మరి తినబుద్ది కదా, అంత చల్లగా అయిందని చెప్పేసి నేనైతే ఒక పొడిగా చేస్తానండి. ఫస్ట్ అయితే ఇంకా నేను ఎప్పుడు రైస్ కుక్కర్ యూజ్ చేస్తానో మాకు సరిపోద్దండి ఇది. అందుకే రైస్ కుక్కర్ యూజ్ చేస్తాను అన్నమాట అండి. ఫస్ట్ అయితే ఆ రైస్ కుక్కర్ దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ఇంకా మసాలా సామాన్లు అయితే వేసుకున్నానండి. అవి వేగిపోయాకైతే కనుకండి దాంట్లో అయితే కనుక నేను అదేంటి నేను అల్లం వెల్లుల్లి నెక్స్ట్ వచ్చి పుదీనాకు బాగా 4-5 సార్లు కడిగేసాను. అదైతే బాగా మెత్తగా మిక్సీ కొట్టేసాను ప్యూరి కింద అయితే. ఇవన్నీ ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏదైతే ఇదైతే వేస్తానండి. పుదీనా అని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను అనమాట అండి. అవి కూడా ఎగిపోయాకైతే కనుక ఒక 5-6 జీడిపప్పులు అయితే వేసాను. ఇంకా అవే ఉన్నాయన్నమాట అండి. ఇంకా అవి వేసాను. అవి కూడా ఇంకా బాగా వేగిపోయాక ఆయిల్ పైకి వస్తుంది అయితే మనమైతే ఇంకా రైస్ అయితే ఎంత తీసుకుంటున్నామో అంత వేసుకోవాలి. నేనైతే 4 కప్పులు తీసుకుంటాను అనమాట అండి. 4 కప్పులు రైస్ శుభ్రంగా కడిగేస్తాను, నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుని ఆల్రెడీ ముందే అదైతే వేసుకున్నాను. తర్వాత అయితే దానికి 4 కప్పులకి 8 కప్పులు అయితే వాటర్ వేస్తాను. కరెక్ట్గా సరిపోద్దండి. ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. అన్నం కూడా కరెక్ట్గా ఉడుకుతుందండి. ఇంకా తర్వాత అయితే ఇంకా రైస్ అయితే వేసేసాను. గంట లైట్ బాగా స్లోగా ఉందండి గ్యాస్ అయితే. దానివల్ల కొంచెం లేట్ అవుతుంది వంట అయితే నాకైతే కనుకండి. నా హడావిడి వంటలు చేసిన కంగారు వచ్చేద్దండి. 7 అయింది కంగారు వచ్చేద్దండి. అతను వచ్చేస్తాను కంగారు అనిపిస్తుంది అన్నమాట అండి. ఇంకా మా అబ్బాయిని ఫాస్ట్గా రెడీ చేయాలి కదా. నాకు అసలు ఆ టైంలో అయితే 7 అవ్వకముందే వంట అయితే చేయాలండి. 7 అయ్యాకైతే ఇంక వంట క్యారెట్లు చద్దరం అవి చద్దరం మా అబ్బాయి టిఫిన్ తినిపించడానికి చేస్తుంటాను. ఈ అడవిలోనైతే నాకు వంట అవ్వకపోయింది అనుకోండి, 7 అయిపోయిందో వంట అవ్వకపోతే టెన్షన్ వచ్చేద్దండి. 7 దాటి ఇంకా అవ్వలేదని చెప్పేసి. అందుకే ముందు అయితే ఇంకా ఈ టమాటా రైస్లు ఈ పుదీన రైస్లు అలా పెట్టేసి ఉంటాయి, ఉడుకుతూ ఉంటాయి. మనం ఇక్కడ ఏమన్నా పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఈ 2 రోజులు చేస్తాను అనమాట అండి. కర్రీస్ ఉంటే ఇంకా ఒకసారి ఉడకుంటుంటాయి, వెళ్ళేటప్పుడు ఉడకుంటుంటాయి. అప్పుడు ఏం పెట్టాలో తెలియక అయోమయం అయిపోద్ది మాట అండి. ఇంకా తర్వాత క్యారేజ్ ఎవరైనా పట్టుకెళ్దామని చాలా దూరం అండి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు 4 కిలో దూరం అంటే మా ఆయన గారు కూడా కుదరదు పట్టుకెళ్ళిన కాడ. ఇంకా తనకైతే ఈ పక్కనే డ్యూటీ కదా, ఇంకా అంత దూరం వెళ్ళినప్పుడు కుదరదు మా ఆయన గారు. ఇంకా అందుకోసమే కొంచెం ఆ పొద్దున ఈ హడావిడి అవ్వకంటే ఇలాగైతే పిల్లలకి స్కూల్కి కాబట్టి వాళ్ళకి ఇష్టమే. మా అబ్బాయి కంటే ఇవే తింటాడండి ఎక్కువ. అదే కర్రీస్ కట్టే పెట్టామనుకో తిరిగి వస్తాయి మాట, కొంచెం అన్నం తిరిగి వస్తుంది. అదే పుదీన రైస్ టమాటా రైస్ కరివేపాకు రైస్ అంటే పెట్టామనుకోండి చక్కగా హ్యాపీగా తినేసి మొత్తం ఖాళీ చేసి తెస్తారన్నమాట అండి. వాడికి ఇష్టం అంటే ఈ రైస్లు. ఇంకా అందుకే అలాగని చెప్పేసి డైలీ ఏం పెట్టానండి. 2 డేస్ పెట్టాను. తర్వాత మళ్ళీ నార్మల్ కర్రీ ఏదో ఒకటి ఉండేస్తాను, లేదా ఇంకా ఏదైనా చేసి పెడతాను. అంతేగాని ఇంకా ఒకటే టైప్ అయితే నేను పెట్టనండి, మళ్ళీ మారుస్తూ ఉంటాను అనమాట. ఈ లోపల అయితే అవి లోపల నేను టీ కూడా పెట్టుకొని తాగానండి. తర్వాత అయితే మా అబ్బాయికి అయితే పునుగులు వేసి పెట్టాను అనమాట. నేను నైట్ అయితే పునుకులు మా అబ్బాయికి వేసాను కదా మొన్న నైట్. అది మొన్న పిండి ఉండేది, మొన్న కొంచెం పెసలు మిగిలిపోయిందని చెప్పేసి కొంచెం వేసాను. కొంచెం ఎవరికి సరిపడదు అయితే కనుక నాకు టేస్ట్ అనిపించింది. అందుకే మార్నింగ్ అయితే మాకు గారెలు వేసుకుందాం, పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసానని చెప్పేసి మళ్ళీ ఒక గ్లాస్ అయితే నానబెట్టానండి. నానబెడితే మా అబ్బాయి ఏమో నాకు పునుకులు వేయమన్నమాట, గారెలు వద్దన్నాడు.
సరేలే మా హద్దుపిత్తలు కూడా ఉల్లిపాయలు గట్ట వేసింది తింది కదా చిన్నపిల్ల కదా అని చెప్పి దానికి ఇద్దరికి కలిసి పునుకులు అయితే వేసానండి. అలాగని చెప్పి అందరికి ఇప్పుడు వేయలేదండి, కొంచెం కొంచెం వేసానమాట. ఎవరికి తిన్నప్పుడు వాళ్ళకి వేసానమాట. మా అబ్బాయి కోసం ఒక 10-15 వేసానండి, 12 వేసుకుంటానమాట అండి. ఆ చిన్న చిన్న మిల్లండి, పెద్ద పెద్దవి కాదు. అవి అయితే వేసాను తన కోసం అయితే కనుక. ఇంక ఈ లోపల అయితే చూసారు పొడి పొడిగా బెల్లి వచ్చిందండి. కరివేపాకు అది పుదీనా రైస్ అయితే చాలా పొడి పొడిగా వచ్చింది, చాలా బాగుందండి టేస్ట్ అయితే కూడా అండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినమాట. నేను మార్నింగ్ అయితే ఉప్పు చూడండి అసలు, ఎందుకంటే ఇంకా దేవుడికి దండం పెట్టుకున్నాను కదా అని చెప్పేసి ఉప్పు అయితే చూడను. ఇంకా అందుకోసమే అలాగా కరెక్ట్గా సరిపోతాయండి. తర్వాత వేసి తిన్నప్పుడు చూసినా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి ఎక్కువ ఎప్పుడో ఒకసారి మిస్ అవుద్ది కానండి. మేము ఎగ్జామ్ దేవుడి పూజలు గట్టా వండుతాం కదా, ఆ టైంలో కూడా నేను ఉప్పు చూడడం కదా, అప్పుడు కూడా కరెక్ట్గా సరిపోతాయండి. నాకు అందుకే ఇప్పుడు కూడా ఈ వంటలో సరిపోనియండి. తర్వాత అయితే వేడి నీళ్ళు పెట్టాను అనమాట మా అబ్బాయి కోసం, నా కోసం అంటే వేడి నీళ్ళు తాగాలి, గొంతుకైతే బాగా బాగుంటుంది. ఈ మధ్యలో అయితే కనుక వర్షాలు వచ్చి తగ్గి అన్నట్టున్నాయి కదా, రొంప చేసినట్టు అనిపిస్తుంది. అందుకే వేడి వేడి నీళ్ళు అయితే పెడుతున్నానండి. తర్వాత మా అబ్బాయి కోసం టిఫిన్ వేసాను కదా, టిఫిన్ వేసి మా అబ్బాయికి అయితే తినిపించేసాను అక్కడ కూర్చొని. షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి. మా అబ్బాయికి నేనే ఎక్కువగా తినిపిస్తుంటాను, కుదిరినప్పుడు అలానే మ్యాక్సిమం తినిపిస్తానండి. అప్పుడప్పుడు మాట తినమంటే మ్యాక్సిమం తినండి, తినమన్నా కానీ. ఈ లోపల మిగిలిపోయిన పులుకులుని తర్వాత అయితే ఆ రైస్ కలిపి ఇంకా బాక్స్లో పెట్టేసి వాటర్ అయితే వేసేసాను. వాసేస్తే ఇంకా గ్యాస్ చూసారా గందరగోళం అయిపోద్ది. హడావిడిగా చేయడం వల్ల అయితే ఇంకా గందరగోళం అయిపోద్దండి. మార్నింగ్ అసలు ఎందుకు నిద్రమత్తుగా ఉంటుందో సరిపోక రాత్రి అయితే 1 గంట టైం అవుతుంది. మార్నింగ్ అయితే ఖచ్చితంగా లేగాలి కదా. తర్వాత అయితే మా అబ్బాయికి స్కూల్కి పంపించాను నేనైతే కనుకండి. స్కూల్కి వెళ్ళిపోయాక నేనైతే ఇంకా గారెలు వేసాకైతే ఫ్రెష్ అప్ అయ్యి వద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. మా కోసం అండి అప్పుడైతే 9:30 అవుతుందండి టైం అయితే కనుక, 9-9:30 అవుతుంది అప్పుడు టైం అయితే కనుకండి. ఇంకా దీన్ని చిన్న కవర్ తీసుకొని దీని మీద కట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేసి చిన్న కవర్ మీద పెట్టి వేసేసాను. బాగా వచ్చాయండి గారెలు అయితే, మరి టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. మన పునుకులు తెంగ అద్దెపిత్తలకి ఆల్రెడీ ఫస్ట్ అయితే ఆ ప్లేట్లో ఉండగా పునుకులు అయితే వేసాను. తనకి తింటారు కదా అని చెప్పేసి అన్ని తినకపోయినా ఒక 2-3 అంటే తింటారు కదా అని ఉల్లిపాయ ముక్కలు లేకుండా తనకైతే మా అబ్బాయికి వేసినట్టే కొంచెం అదే అప్పుడప్పుడు వేస్తున్నాను అందరికి, ఎందుకంటే మళ్ళీ మా అద్దెపిత్తలు కూడా లేస్తుంది లేనప్పటికీ ముందు వేసేసాం అనుకోండి ఇంకా ఏమో కొంచెం గట్టిగా అవుతాయి కదా, అందుకని బ్రష్ వేడిగా తిందామని చెప్పేసి నేనైతే అప్పుడప్పుడు వేస్తాను అనమాట అండి. ఇంకా మా అత్తగారిని తీయమన్నాను. మళ్ళీ ఆ కున్నీళ్ళు అయితే అయిపోయినాయండి, బాటిల్ వేసి నేను తాగా అయిపోతే మిగతా నీళ్ళు అయితే మళ్ళీ నా కోసం మా ఇంట్లో అందరి కోసం మళ్ళీ వేడి నీళ్ళు మరగబెట్టుకున్నాను. ఈ మధ్యకాలంలో ఇంకా గోదావరి పట్టు కదా మీరు తాగేది, కొంచెం అయితే మరగబెట్టుకుని తాగితే బెటర్ కదా అని చెప్పేసి అయితే తాగబడుతున్నాం. బాగా తుక్కు కట్టు ఉంటుందండి, అడిగి సరిపోతుంది అన్నమాట అండి. ఇంకా వంట అయితే అయిపోయింది, గారెలన్నీ వేస్తాను. ఇంకా మా ఆయనగారు కూడా వేసి నేను స్నానం చేసి వచ్చేసాను కదండి. ఇంకా స్నానం వచ్చేసి ఇంకా మిగతా వంట ఇంకా అన్నీ ఆల్రెడీ అయిపోయింది. పుదీనా రైస్ చేశాను కదా, ఇంకేం చేయట్లేదు. తీసింది అయితే మా అత్తగారండి. ఈ మధ్యకాలంలో ఇంకా వీడియోస్ మా అత్తగారు తీస్తారన్నమాట. ఒకసారి అయితే నాకు అదే నేను కనిపించేలా తీయాలంటే మా అత్తగారు తీయాలి, నార్మల్గా తీసుకుని నేనే తీసుకుంటానండి. ఆ టైంకి అయితే ఆవిడ కూడా ఉంది. ఇంకా ఆవిడ టిఫిన్ తినేసి ఇంకా మా ఆయనగారు కూడా తినేసి ఇంకా అదే వాళ్ళ వర్కులకి వాళ్ళు వెళ్ళిపోతారండి. ఇంకా నేను అద్దెపిత్తలకి అయితే బొండాలు ఇచ్చిన అది చిన్న బౌల్ వేసుకుని తింటాను. ఇంకా మా ఆయనగారు కూడా టిఫిన్ తింటున్నాను. ఏదైతే ధనియాల పౌడర్ చేసుకున్నాను, మా ఆయనగారికి అయితే ఇవ్వడం మర్చిపోయానండి. నేనైతే నాకు కూడా గుర్తులేదు, నేను తిన్నప్పుడు మాత్రమే నాకు గుర్తొచ్చింది అనమాట. నేను ధనియాల పౌడర్ చేసుకున్నాను కదా, వేసుకోవచ్చు కదా అన్నట్టు అనుకున్నాను. మా ఆయనగారికి మర్చిపోయిన మాట ఇవ్వడం. తర్వాత తినేసి మా ఆయనగారు డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఈ లోపల అయితే ఇంకా మా ఆయనగారు అబ్బాయి కూడా తినేసి ఇక్కడైతే పూజ కోసం అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. నేనైతే కనుక పూజ చేసుకుందాం ఒత్తులు అన్నీ వేసుకున్నాను అనమాట అండి. ఇంకా తర్వాత వచ్చేసి మా ఆయనగారికి బాగా చెప్పేసి వచ్చేసి లోపలికి వచ్చి పూజ చేసుకుంటున్నాను. ఇంకా మా ఆయనగారు వెళ్ళారు, పెద్ద ఐడియా లేదు, ఎందుకంటే ఆ రోజు తొందరగా పూజ చేసుకున్నాను. ఎందుకంటే 9:30కి అలా అన్నీ అయిపోయినాయి. మా ఆయనగారు 10-10:30కి వెళ్తారు అన్నమాట డ్యూటీకి అయితే కనుక. ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాను, డైలీ లాక్స్ తీసినాక ఇలా కన్ఫ్యూజ్ అవుతుంటాను అనమాట. ఇంకా నేనైతే దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నానండి. ఆరతి ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకైతే నేను టిఫిన్ తినేసాను అనమాట. మా ఆయనగారు తిన్నారు కదండి ప్లేట్లు, అదే ప్లేట్లో ఇంకా నేను పెట్టేసుకొని తినేస్తాను. ఇంకెందుకు లేవా ఇంకో ప్లేట్ తోవడం ఎందుకని చెప్పేసి. తర్వాత అయితే ఇంకా మా అన్నయ్య గారు అబ్బాయి నేను కలిసి ఇంకా టీవీ చూస్తూ ఉన్నమాట అండి. నేను ఏదో టీవీ పెద్ద ఏం చూడండి, ఒక 10 నిమిషాలు పావుగంట చూస్తాను. ఇంకా ఇలాగ ఉంటుంది డైలీ, ఇలాగ ఉంటుంది పని అయితే కనుకండి. ఏ రోజు ఉండదు టిఫిన్ అయిపోయినా ఇంకా మా అబ్బాయి పెద్ద తిండి టిఫిన్లు కట్టండి బలవంతంగా నేను పడితే తింటాను. అదైతే ఇంకా మా ఆయనగారు ఈ వీడియో అయితే కనుక ఈవినింగ్ భోంచేసి వెళ్ళాను, మధ్యాహ్నం భోంచేసి వెళ్తాడు కదా 3:30 టైం అండి. బండి అయితే ఇంట్లో తీస్తాను కనుక మార్నింగ్ వెళ్ళినట్టు, ఇదైతే బయట ఉంది కదా అందుకోసం ఇంకైతే ఈవినింగ్ అండి. మధ్యాహ్నం భోంచేస్తారు, ఈవినింగ్ అంటే 3:30 ఆ టైం అయితే అవుతుంది. అప్పుడు వెళ్తారండి మా ఆయనగారు 1:30-2 ఆ టైంకి వస్తారన్నమాట. ఆ టైంకి అయితే వెళ్తారు. మా అత్తగారు కూడా ఇంకా అదే టైంకి వెళ్తుంటారు అన్నమాట. 3:30-3:15 అయితే వెళ్తారు. ఇంకా ఇద్దరు కలిసి వెళ్తుంటే మా అమ్మాయి అయితే ఏడుస్తుంది బాగా అయితే కనుకండి. ఇదంతా టైం ఏం చేసిన తర్వాత ఏం చేసాను, టిఫిన్ తినేసాక ఏం చేసిన అనుకున్నారు. ఈ టిఫిన్ తినేసాక అయితే నేను వాయిస్ రికార్డ్ ఇచ్చుకున్నాను షార్ట్ వీడియోస్కి. తర్వాత వచ్చేసి అవి డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేస్తూ ఉంటానండి. తర్వాత అయితే ఇంక మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది, ఒక భోజనం తీయడం వీడియో అయితే మర్చిపోయిన ఈ రోజు అయితే కనుకండి. ఇంకా తర్వాత వచ్చేసి మా అత్తగారు మన పొత్తులు తెచ్చారు, ఆ పొత్తులు అయితే కనుక ఉడకబెట్టుకొని తినేసాము. తర్వాత ఇంకా గారెలు పొద్దున్న వేసి ఉన్నాయి కదా, అవి కూడా తినేసాను నేను 8-8:15 తినేసాను. తర్వాత మా
మా ఆయనగారు 9:30 పావుతక్కువ 10కి అయితే వచ్చారండి. అప్పటికి తినేసిన తర్వాత ఇంకా రైస్ అయితే తిన్నాము. ఇంకా మా ఆయనగారు స్నానం చేసి లోపలికి వచ్చారు. తర్వాత అయితే ఇంకా నేను వీడియో తీయలేదండి ఎవరికి, నేను ఒక్కదాని మట్టుకు తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళందరికీ డ్రెస్ ఉన్నాయి కానీ షర్ట్స్ లేవన్నమాట. ఇంకా అందుకోసం నేను ఒక్కదాన్ని తిన్నాను. నేను ఒక్కదాన్ని అయితే పెరిగాను తిన్నాను. ఇంకా మా ఆయనగారు వీళ్ళందరూ అయితే మా ఆయనగారు కొంచెం పెరిగాను, తర్వాత మా అన్నయ్యల అబ్బాయి వీళ్ళందరూ కలిసి పుదీన రైస్ ఉంది కదా మార్నింగ్ కొంచెం ఉంటే అది తిన్నారన్నమాట అండి. నేను ఒకదాన్ని ఇంకా పెరిగాను తిన్నాను, ఎందుకంటే నాకు రైస్ తినబుద్ధి కాలేదండి ఒక పూటకి. వీళ్ళందరూ తింటున్నారన్నమాట. ఇంకా తినేసి ఇంకా పడుకున్నామండి. ఇక మీద డైలీ లాగ్స్ వస్తూనే ఉంటాయి చూడండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ.